వర్కర్ 2లో నా కంటైనర్, నా పాడ్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఫైన్. ఇప్పుడు మనం నోడ్ పోర్ట్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏదైతే నాకు పోర్ట్ వచ్చిందో, ఇండివిడ్యువల్ పోర్ట్ kubectl get svc kubectl get svc అని ఇచ్చినప్పుడు, ఈ పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఈ పోర్ట్ బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం నోడ్ పోర్ట్ యూజ్ చేస్తామో, బై డిఫాల్ట్ ఈ పోర్ట్ అనేది అన్ని నా నా క్లస్టర్‌లో ఉన్న ప్రతి ఒక్క వర్కర్‌లో అండ్ మాస్టర్‌లో ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఈ పోర్ట్ ఓపెన్‌లో ఉంది. అవునా? కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆ! రైట్. ఇప్పుడు నా పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంది. సరే. ఆహ్, కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు ఇప్పుడు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్రో, నా పాడ్ నా వర్కర్ 2లో ఉంది. ఫైన్. ఇప్పుడు నేను నా వర్కర్ 2 ఒక ఐపీ ప్లస్ ఈ పోర్ట్ యూజ్ చేస్తే నాకు నా అమెజాన్ క్లోన్ అనే యాప్ రన్నింగ్‌లో ఉంది. ఫైన్. ఇప్పుడు నేను వర్కర్ 1 ఒక ఐపీ తీసుకున్నాను. మాస్టర్ ఒక ఐపీ తీసుకున్నాను. అండ్ అలానే నా వర్కర్ 3 ఒక ఐపీ తీసుకున్నాను. ఆ ఐపీ త్రూ కూడా నాకు నా అప్లికేషన్ అనేది నాకు షో అవుతుంది. ఎలా షో అవుతుంది? ఎలా షో అవుతుందంటే, మనకి తెలుసు. మనం సర్వీస్‌లో మాట్లాడుకున్నాం. సర్వీస్ అనేది బ్యాక్ ఎండ్‌లో ఏం చేస్తుంది? క్యూబ్ ప్రాక్సీని యూజ్ చేస్తుంది. సో, ప్రతి ఒక్క సర్వర్‌లో నాకు క్యూబ్ ప్రాక్సీ అనే ఒక పాడ్ రన్నింగ్‌లో ఉంటది. సో, దీన్ని నేను ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. సో, ఎలా ప్రూవ్ చేస్తాం? kubectl get pod -n cube -system -o wide cube -system. చూడండి. ఇక్కడ నాకు క్యూబ్ ప్రాక్సీ ఉందా? ఈ ఫస్ట్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? వర్కర్ 1లో ఉంది. సెకండ్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా వర్కర్ 3లో ఉంది. థర్డ్ క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా వర్కర్ 2లో ఉంది. అండ్ దెన్ ఇంకొక క్యూబ్ ప్రాక్సీ ఎక్కడుంది? నా మాస్టర్‌లో అయితే రన్నింగ్‌లో అయితే ఉంది. సో, నా మాస్టర్స్‌లో ప్రతి ఒక్క దానిలో, ప్రతి ఒక్క వర్కర్స్‌లో నా కుబర్నెటిస్ ఎన్వైర్న్‌మెంట్‌లో నాకు ఒక క్యూబ్ ప్రాక్సీ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. కేపీ అని ఇస్తాను. క్యూబ్ ప్రాక్సీ అని. ఓకేనా? క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ ప్రాక్సీ అండ్ దెన్ క్యూబ్ ప్రాక్సీ. ఫైన్. ఇప్పుడు నేను ఒక క్లయింట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్‌కి నేనేం చేశాను, సింపుల్‌గా మనం మాట్లాడుకుందాం. ఆ క్లయింట్‌కి నేను వర్కర్ 2లో కదా నా పాడ్ ఉంది. నేను వర్కర్ 2లో మర్చిపోయి, వర్కర్ 2 నుంచి నేను మర్చిపోయి నేనేం చేశాను, వర్కర్ 1 ఒక ఐపీనిచ్చాను. సో, వర్కర్ 1 ఒక ఐపీ ఏంటి ఇక్కడ? kubectl get